నమస్తే వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధ ప్రాతిపదికన కరువు మండలాలు ప్రకటించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిన సిపిఐ నేతలు. ఎన్నికల వేళ కొత్త కుట్రకు తెరలేపిన జగన్ కేసీఆర్, సిపిఐ నేత రామకృష్ణ విమర్శ. ఇద్దరు సీఎంలు బీజేపీ కలిసి ఆడే నాటకమే, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. పేదల స్వాధీనంలోని భూములకు శాశ్వత పట్టాలివ్వండి. మంత్రి ధర్మానకు వ్యవసాయ కార్మిక సంఘం నేతల విజ్ఞప్తి. 2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు. బెంగాల్లో ఎమ్మెల్యేలు మంత్రులకు జీతం మరో 40,000 పెంపు. ప్రత్యేక పరిపాలన డిమాండ్తో కుకీల ర్యాలీ. కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అత్యుత్తమం, రాహుల్. పెరిగిన బియ్యం ధరలు పట్టణ ప్రజలపై మరింత భారం. మరో ఐఏఎస్ అధికారి లేరా? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం. H1B వీసా ప్రక్రియ మరింత సులభతరం. భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ కొనసాగింపు. వచ్చే ఏడాది శ్రీలంకకు టీమిండియా. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రాష్ట్రంలోని కరువు మండలాలను యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని, అలాగే కృష్ణా జలాల పునఃపంపిణీ పేరుతో రాష్ట్రానికి మరోమారు అన్యాయం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు, కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాలపై ఈ నెల 20-21 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలు పాల్గొని ఈ దీక్షలకు సంఘీభావం ప్రకటించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన తక్షణ చర్యల గురించి సిపిఐ రాష్ట్ర సమితి తరపున విజ్ఞాపన పత్రాన్ని సీఎస్కు సమర్పించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 440 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మండలాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. అన్ని జిల్లాలు అత్యల్ప వర్షపాతం కేటగిరీలో మగ్గుతున్నాయని చెప్పారు. ఖరీఫ్ కాలం ముగిసిందని, మొత్తం ఖరీఫ్ సీజన్లో 29.8% లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా వర్షాలు తక్కువగా ఉండడం వల్ల 85 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైందని చెప్పారు. 30 లక్షల ఎకరాలు బీడు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగైన 50 లక్షల ఎకరాల్లో కూడా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఈ సంవత్సరం వర్షాభావం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి కూడా పంటలు కాపాడడానికి ముందస్తు చర్యలు తీసుకోలేదని, దీంతో రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగ, కంది, పత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో మిర్చి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. పత్తి పంట దాదాపు దెబ్బతినిందని, అన్ని ఆయకట్టు ప్రాంతాల్లో వరి పంటకు నీరు అందక నేర్లిచ్చి పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. దీనికి తోడు అంతుపట్టని తెగుళ్లు ఆశించి ఉన్న పంటలు కూడా నాశనమవుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో పోలింగ్ సందర్భంగా కొత్త కుట్రకు ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ తెరలేపారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ వాతావరణం సృష్టించడం వెనుక ఎన్నికల లబ్ధి ఉందన్నారు. పట్టిసీమలో నీళ్లు ఉన్నా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్కరించడం లేదని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందేందుకే నాగార్జున సాగర్ వద్ద హైడ్రామా సృష్టిస్తున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని రామకృష్ణ విమర్శించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి.
తెలంగాణ ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ డ్యాంపై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి భద్రత కల్పించడానికి సాగర్ డ్యాంపై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యాంపై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ పోలీసులు ఈ వాదనను కొట్టిపారేశారు. సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా తెలంగాణ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బుధవారం సాయంత్రం నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీగా ఏపీ ఎస్పీ పోలీసులను మోహరించారని, అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు 13వ నంబర్ గేటు వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేశారని చెప్పారు. నాగార్జున సాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ వాతావరణం సృష్టించడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్రంగా విమర్శించారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, బీజేపీ కలిసి నాగార్జున సాగర్ లో ఆడే వికృత నృత్యంగా నారాయణ పేర్కొన్నారు. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్ధతుల్లోనే అటు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తన బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకంలో భాగమే నాగార్జున సాగర్ లో పోలీసుల మోహరింపు, నీటి తగాద కోసం తగు. ఎన్నాళ్ళ పాటు డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. దాన్ని పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజానీకం మధ్య చర్చ పెట్టడానికి ఉపయోగపడేటువంటి కుయుక్తులతోటి, కుట్రలతోటి అటు తెలంగాణ కేసీఆర్, అటు ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీ కలిసి ఆడిన నాటకంలో తెలుగు ప్రజానీకం పావులైపోతున్నారు. తర్వాత ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 4 గంటల వరకు సుమారుగా 55.64% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి బాలుర పాఠశాల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. స్థానికేతరుల వాహనాలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు 2 వర్గాల వారిని చెదరగొట్టారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హిమాయత్ నగర్లోని టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జ్యోతినగర్లో ఓటు వేశారు. ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలింగ్ కేంద్రాల్లో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్తో బాధపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్యాన్సర్స్లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, పేదల స్వాధీనంలో ఉన్న వేలాది ఎకరాల సాగు భూములకు, నివాస స్థలాలకు శాశ్వత పట్టాలివ్వాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జెల్లీ విల్సన్, రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భూ పంపిణీని పక్కన పెట్టి గతంలో అసెండ్ చేసినటువంటి భూములకు మాత్రమే ఇటీవల నూజివీడులో పట్టాలు ఇచ్చి పూర్తి హక్కులు కల్పించారని, దీనివల్ల నిజమైన పేద సాగుదారులకు న్యాయం జరగలేదని మంత్రికి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో కూడా పేదవారి స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు రెవెన్యూ రికార్డుల్లో హక్కులు కల్పించడం లేదని, ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో ఆమోదింపచేసి అమలు చేస్తామని సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి అయినా తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తారనుకుంటే ఆ సిఫార్సుల జోలికి వెళ్లకపోవడం చాలా విచారకరమని చెప్పారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు చేస్తేనే అన్ని రకాల ప్రభుత్వ భూములు పేదలకు పంచడానికి అనువుగా ఉంటుందని వారు మంత్రికి విన్నవించారు. అహ్మదాబాద్, ముంబై మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమీటర్ల దూరం మొదట సిద్ధమవుతుందన్నారు.
కోవిడ్ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని కేంద్ర మంత్రి చెప్పారు. 1768 మెయిల్ ఎక్స్ప్రెస్ సర్వీసుల సంఖ్యను 2124కు, సబర్బన్ సర్వీసులను 5626 నుంచి 5774 వరకు పెంచామన్నారు. ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 2792 ఉండగా ప్రస్తుతం 2856కు పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్లపై ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్ వ్యవస్థ, ఏనుగుల వధ నిరోధానికి గజరాజ్ వ్యవస్థతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించామన్నారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అహ్మదాబాద్, ముంబై మధ్య పనులు ఊపందుకున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇప్పటికే 251 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి ఇటీవలే తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నెల జీతం మరో 40,000 పెంచుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బుధవారం బిల్లును ఆమోదించింది. సభ్యుల వేతనాల బిల్లు 2023 ఆమోదం పొందినప్పుడు ప్రతిపక్ష బీజేపీ సభ్యులు సభలో లేరు. నేను జీతం సరిగ్గా పెంచాను, అవకాశం దొరికితే మళ్లీ పెంచుతాను అని అసెంబ్లీకి హాజరైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలకు 10,000, రాష్ట్ర మంత్రులకు 10,900, ఇన్ఛార్జి మంత్రులకు 11,000 లభించేది. ఇప్పుడు వారికి నెలకు 50,000, 50,900, 51,000 లభిస్తాయని ఆమె ఇంతకు ముందు చెప్పారు. శాసనసభ్యుల జీతాల పెంపు నిర్ణయాన్ని బీజేపీ విమర్శించింది. అయితే మమతా బెనర్జీ మాట్లాడుతూ చాలా డబ్బున్నవారు అరచి రచ్చ చేస్తున్నారు, కానీ అనేక కోట్ల ఆస్తులు ఉండి అంతకు మించి అవసరం లేని ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఉన్నారని అన్నారు. కానీ జీవనోపాధి పొందే మరికొందరు ఉన్నారని ఆమె పేర్కొంటూ 100 రోజుల పథకం కోసం పనిచేసే పంచాయతీ సభ్యులు మన వద్ద ఉన్నారు. వారు ఎలాంటి సమస్యలను సృష్టించడం లేదు. మీ హృదయం వారి కోసం ఏడవడం లేదా అని బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ సామాజిక వర్గానికి ప్రత్యేక పరిపాలనను డిమాండ్ చేస్తూ మణిపూర్లోని అనేక జిల్లాల్లో వేలాది మంది కుకీజో ప్రజలు బుధవారం వీధుల్లోకి వచ్చారు. చురాచంద్పూర్లో జో యునైటెడ్ ఆధ్వర్యంలో ఆందోళనకారులు లంకా పబ్లిక్ గ్రౌండ్ నుంచి సీసీ కార్యాలయం సమీపంలోని వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ వరకు 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. జో యునైటెడ్ కన్వీనర్ ఆల్బర్ట్ రెంత్లీ మాట్లాడుతూ ఈ సమస్యపై గతంలో కేంద్రానికి వినతిపత్రం సమర్పించామని, అయితే సమాధానం రాలేదన్నారు. మే 3 నుంచి మాపై అఘాయిత్యాలు జరుగుతున్నందున సమాజానికి ప్రత్యేక పరిపాలన తప్పనిసరని ఆయన చెప్పారు. ఇప్పుడు మైతేయిలతో మంచి పొరుగువారుగా మాత్రమే జీవించగలమని అన్నారు. గిరిజన ఐక్యత కమిటీ నాయకత్వంలో కాంగ్ పోక్పి జిల్లాలో, మిజోరం సరిహద్దులోని ఫెల్జార్ జిల్లాలో కూడా ర్యాలీలు జరిగాయి. తెంగ్నౌపాల్, సైకుల్, జంపుయిట్లాంగ్లలో ఇలాంటి ర్యాలీలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చురాచంద్పూర్, బిష్ణుపూర్, కాంగ్ పోక్పి, ఇంఫాల్, పశ్చిమ జిల్లాల జిల్లా ప్రధాన కార్యాలయం, అంతర్జిల్లా సరిహద్దులలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారి తెలిపారు. కేరళలోని ఆరోగ్య రక్షణ, ఉపశమన రక్షణ దేశంలోనే అత్యుత్తమమైనదని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ప్రశంసించారు. దేశంలోనే కేరళ ఉపశమన సంరక్షణ అగ్రగామిగా ఉందని గాంధీ అన్నారు. ఇది ఆరోగ్య, ఉపశమన సంరక్షణకు సంబంధించినంత వరకు దారితీస్తుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్యా విషయానికి వస్తే కేరళలో సమాజ భాగస్వామ్య స్థాయికి తాను సంతోషిస్తున్నానని కూడా ఆయన అన్నారు. మలప్పురంలో తిరువాలిలో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సొసైటీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై రాహుల్ ప్రశంసలు కురిపించారు. ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రం రాష్ట్రానికి చెందిన సమాజ ఆరోగ్య సంరక్షణ దృష్టిని ముందుకు తీసుకెళ్లడంలో ఒక చిన్న అడుగు అని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు చేతనైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఎంపీగా తనకు వచ్చిన నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని, జాగ్రత్తగా పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వయనాడ్ తనకు రెండో ఇల్లు లాంటిదని, అక్కడికి వెళ్లినప్పుడు తన కుటుంబానికి తిరిగి వెళ్తున్నట్లు అనిపిస్తుందని గాంధీ పునరుద్ఘాటించారు. అంతకుముందు ఇక్కడ దివంగత ముస్లిం లీగ్ నాయకుడు పి నీతి హాజీపై పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేరళలోని కొండ ప్రాంత నియోజకవర్గమైన వయనాడ్ తనకు ఇల్లు లాంటిదని అన్నారు. నా కుటుంబానికి తిరిగి రావడం, నా స్నేహితులను కలవడం వంటిదని నేను భావిస్తున్నాను. కేరళలోని వయనాడ్లను వచ్చినప్పుడల్లా అది నా ఇల్లు అని భావిస్తున్నానని ఆయన చెప్పారు. తాను కేరళ వయనాడ్లను ఒక పెద్ద కుటుంబంగా చూస్తున్నానని, తన తల్లి సోనియా గాంధీని దక్షిణాది రాష్ట్రానికి తీసుకురావడమే తన తదుపరి ప్రణాళికని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు మరో ఐఏఎస్ అధికారి లేరా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సిఎస్ నరేష్ కుమార్ పదవీకాలం పొడిగించాలనే కేంద్రం నిర్ణయంపై వివరణ ఇవ్వాలంటూ 24 గంటల సమయం ఇచ్చింది.
మరో 6 నెలల పాటు నరేష్ కుమార్ ను కొనసాగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమను సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త సీఎస్ ను నియమించడానికి ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి అనేక ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ సీఎస్ గా నియమితులు కావడానికి అర్హతలున్న మరో ఐఏఎస్ అధికారి లేరా అని ప్రశ్నించింది. ఏ అధికారంతో పదవీ కాలాన్ని పొడిగించారనుకుంటున్నారని నిలదీసింది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఉత్కంఠ వీడింది. ప్రధాన కోచ్గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ అంగీకరించారు. దీంతో బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. రాహుల్తో పాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. దీని ప్రకారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ టీమిండియాతో గత 2 ఏళ్ల ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాం. మేనేజ్మెంట్తో పాటు జట్టు నుంచి ఎంతో సహకారం లభించింది. డ్రెస్సింగ్ రూమ్లో సృష్టించిన వాతావరణం పట్ల గర్వంగా ఉంది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మేం సరైన దారిలోనే ఉన్నాం. మా సన్నద్ధతపై స్పష్టత ఉంది. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా విజన్ పట్ల విశ్వాసంతో మద్దతుగా నిలిచింది. వన్డే ప్రపంచ కప్ ముందు జట్టుగా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డాం. ఆ సమయంలోనూ బీసీసీఐ మద్దతును మరువలేం. జట్టు కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. నా కోసం కుటుంబ సభ్యులు చాలా త్యాగాలు చేశారు. వారి మద్దతును ఎప్పుడూ మర్చిపోలేనని ద్రావిడ్ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.